యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అయ్యా, నీవు దేవుని ఎరిగి ఉన్నావా అంటే ఎరిగి ఉన్నావనే మాటకు అర్థం ఏమిటంటే ఇక్కడ సన్నిహితమైన సంబంధం, క్లోజ్ రిలేషన్షిప్, సన్నిహితమైన సంబంధము. ఎరిగి ఉన్నానన్న మాటకు అర్థం ఏమిటి? సన్నిహితమైన బంధము, సంబంధం కలిగి ఉండడము దేవునితో. నిజంగా నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నావా? అలా కలిగి ఉంటే దానికి రుచి ఏమిటంటే ఆయన ఆజ్ఞను నువ్వు పాటించాలి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. నేను దేవునితో కలిసి ఉన్నాను, దేవునితో మంచి సంబంధంలో ఉన్నానని చెప్తూ ఆయన మాట ప్రకారం చేయకపోతే నువ్వు అబద్ధం చెప్తున్నావు. దేవునితో నీకు మంచి సంబంధం ఉంటే ఆయన మాట వినాలి కదా, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలి కదా. ఆయన ఆజ్ఞ ప్రకారం నేను జీవించను, కానీ నాకు దేవుడు అంటే ఇష్టం అంటే ఏమిటది? తిక్క చేస్తలేదు అని ఏమంటాము? తిక్క చేస్తలేదు. ఈ విధంగానే చాలా మంది తమను తాము మోసం చేసుకుంటున్నారు. ఇంకా చూడండి 3వ అధ్యాయము 4వ వాక్యం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞా అతిక్రమమే పాపం. సో ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడంటే అర్థం ఏమిటి? అతడు పాపం చేస్తున్నాడు, దేవునితో తిరుగుబాటు చేస్తున్నాడు. నీ మాటలంటే, నీ ఆజ్ఞ అంటే నాకు పెద్దగా విలువ లేదు, గౌరవం లేదు, ఏం చేసుకుంటావో చేసుకోపో, నీ ఇష్టం ప్రకారం నేను చేయను. తనను సృష్టించిన దేవునితో మానవుడు అంటున్నాడు ఏమనేసి, నీ మాట ప్రకారం నేను చేయనయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటున్నాడు. తన క్రియల ద్వారా చెప్పడం లేదు, బట్ క్రియల ద్వారా అలా అంటున్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం మీరు జీవించకపోతే మీరు పాపం చేస్తున్నారు. పాపం చేస్తే దేవునితో ఎలా సంబంధం కలిగి ఉంటారు? ఆయన పరిశుద్ధుడు, నువ్వు పాపం చేస్తున్నావు, ఎలా బంధము కట్టబడుతుంది? ఆయన ఇష్ట ప్రకారం మనం చేస్తేనే కదా ఆ బంధం బలపడుతుంది. ఎవరైనా కూడా ఫ్రెండ్షిప్ కానీ, భార్యాభర్త బంధం కానీ, తల్లిదండ్రుల పిల్లల మధ్య బంధం కానీ, ఒకరి మాటలు ఒకరు వింటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటేనే ఆ బంధం అనేది బలంగా ఉంటుంది. నేను చెప్పేదాన్ని నువ్వు చేయకపోతే ఆ ఫ్రెండ్షిప్ కానీ, ఆ బంధం కానీ ఎలా నిలబడుతుంది? నిలబడదు. ఇంకా చూడండి 3వ అధ్యాయము 22వ వాక్యం. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన ఇష్ట ప్రకారం మనం జీవిస్తే మనం ఏది అడిగినా అది దొరుకుతుందట. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. అయ్యా, ఆయన ఆజ్ఞ ఏమిటి? అది ఆయన ఆజ్ఞ ఏమిటి? ఏమిటయ్యా ఆజ్ఞ? ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అన్నారు, ఆజ్ఞ అతిక్రమిస్తే దేవునితో సంబంధం లేదన్నారు. సరే, ఆయన ఆజ్ఞ ఏమిటి చెప్పండి, నేను ఫాలో అవుతాను అంటారా? అనేవాళ్ళు ఉన్నారా? అయ్యా, దేవుని ఆజ్ఞ ఏమిటి చెప్పండి, నేను క్రమం తప్పకుండా దాన్ని ఫాలో అవుతానని చెప్పేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? చేతులెత్తండి చూద్దాం. దేవుడు చెప్పినట్టు నేను చేస్తాను, ఆయన ఆజ్ఞ ఏమిటో నాకు చెప్పండి అయ్యా అని అడిగేవారు ఎంతమంది? చేతులు ఎత్తండి అందరూ. అన్ని చేతులు పైకి ఉండాలి, వదలను. ఫోటో తీయదాన్ని. రేపు ఆజ్ఞ అతిక్రమిస్తే దాన్ని చూపించాలి. దేవుని సన్నిధిలో చేతులు ఎత్తున్నావు, జాగ్రత్త అని. ఏమిటయ్యా ఆయన ఆజ్ఞ? చూడండి 3:23. ఆయన ఆజ్ఞ ఏమనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా అంతే ఒకరినొకడు ప్రేమింపవలెను. ఇదే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. హల్లెలూయా, హల్లెలూయా. 4:21 చూడండి. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుని ఆజ్ఞ ఏమిటయ్యా అంటే అందరినీ ప్రేమించాలి, ఒకరినొకరు దేవుని ప్రేమతో ప్రేమించుకోండి. ఇదే దేవుని యొక్క
ఆజ్ఞ. యేసయ్య చెప్పాడు, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞను గైకొందురు. నిజంగా ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నారంటే దానికి సాక్ష్యం ఏమిటి? ఆయన చెప్పినట్లు వారు నడుచుకోవాలి. అదే కదా ప్రేమ అంటే. ఆమేన్. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? బ్రహ్మాండమైన వాక్యం బైబిల్లో. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35. యేసు చెప్పిన ఆజ్ఞ ఏమిటి చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరినొకరు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మీరు నా శిష్యులు అనే దానికి రుజువు ఏమిటయ్యా? సాక్ష్యం ఏమిటయ్యా? మనం క్రైస్తులు అనే దానికి సాక్ష్యం ఏమిటయ్యా? ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్నాడు. ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉన్నాడు. ఒకరినొకరు ప్రేమించుకోవడం, సహోదర ప్రేమతో, దేవుని ప్రేమతో. ఇదే నేను మీకు ఇస్తున్న ఆజ్ఞ. ఈ ఆజ్ఞ పాత నిబంధనలో కూడా ఉంది. పాత నిబంధన అంటుంది, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అని అంటుంది. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు దానికి కొత్త విషయం చేర్చాడు. ఏమిటంటే, నేను నిన్ను ప్రేమించినట్టు, హల్లెలూయా, నేను నిన్ను ప్రేమించినట్టు నువ్వు కూడా ఇతరులను ప్రేమించు. నీలో ఎన్ని కొరతలు ఉంది, ఎన్ని లోపాలు ఉంది, ఎన్ని పాపం ఉంది, ఎన్ని దుర్మార్గపు కార్యాలు చేస్తావు నువ్వు, నీ ఆలోచనలు, నీ తలంపులన్నీ బయట పెడితే నీ గతి ఏమవుతుంది? కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక వాటన్నిటినీ కప్పేస్తున్నాను, తుడిచి పారేస్తున్నాను. నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నానో అదే విధంగా నువ్వు కూడా నీ పొరుగు వారిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు, నీ ఇంట్లో ఉన్న వారిని ప్రేమించు, నీ బంధువుల్ని ప్రేమించు. నీలో మాత్రం ఎన్ని కొరతలు ఉన్నా నేను ప్రేమించాలి. నువ్వు మాత్రము నీ సహోదరులు, నీ బంధువులు ఏదైనా చేస్తే వారితో ఇంకా కాలం అంతా మాట్లాడవు. ఏమి న్యాయం ఇది? ఏమి న్యాయం? నేను నిన్ను ప్రేమించినట్టే. హల్లెలూయా. ఈ ఆజ్ఞను మనం అతిక్రమిస్తే మనం పాపం చేస్తున్నాము, చీకటిలో ఉన్నాము, అబద్ధములో ఉన్నాము, మరణములో ఉన్నాము, దుఃఖముతో నిండిపోతాం. చివరిగా చెప్పి ముగిస్తాను. ఈ ప్రేమను గురించి ఇంతగా రాస్తున్నాడే ఈ యోహాను తన యొక్క పత్రికల్లో గాని సువార్తల్లో గాని ఈ అగాపే అనే దైవ ప్రేమను, ప్రేమ అనే పదాన్ని 100కు పైగా అతను ఉపయోగించాడు. ప్రేమను గురించి ఇంతగా రాస్తున్నా, ఇంతగా మాట్లాడుతున్న ఇతను ఒకప్పుడు ఎలా జీవించాడో తెలుసా? మొరటు మనిషి, ఆవేశపరుడు. యేసు ప్రభువే ఇతనికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? బోయనర్గేసు అని పేరు పెట్టాడు. అంటే అర్థం ఏమిటి? ఉర్రిమిడివాడు, ఆవేశపరుడు. ఫస్ట్ దెబ్బ, ఆ తర్వాత మాట. మాట్లాడతారా? ఎయిరా ఫస్ట్ వాడిని, తర్వాత మాట్లాడుకుందాం. అలాంటి లక్షణం కలిగిన వాడు ఈ యోహాను. ఒకసారి ఒకడు యేసు ప్రభుతో కూడా ఉండని ఒక అతడు యేసు ప్రభు పేరు చెప్పి దెయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే వెళ్ళి గొడవ చేసి, రేయ్ ఇంకోసారి యేసు పేరు ఎత్తినావు అనుకో అంతే, నువ్వు సస్తావు, ఇంకా జాగ్రత్త అని వాడిని బెదిరించి వచ్చినవాడు. ఒకసారి సమరయ పట్టణానికి వెళ్తే అక్కడ వాళ్ళు ఆ రోజు రాత్రి ఉండేదానికి యేసయ్యకు శిష్యులకు చోటు ఇవ్వరు. చోటు ఇవ్వరండి, మేము ఇవ్వము ఇక్కడ మీకు అని చెప్పేస్తారు. యోహానికి కోపం వచ్చేస్తుంది. ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీళ్ళందరినీ ఇప్పుడే కాల్ చేయాలి, సెలవిమ్మో. ఆజ్ఞ, వీళ్ళు ఒక్కడికి బతకూడదు, మనకు మేలు చేయనివాడు, మనకు మేలు చేయనివాడు, మనం అనుకున్నట్టు నడుచుకునేవాడు ఇంకా భూమి మీద ఉండకూడదు, వీళ్ళని ఇప్పుడే కాల్ చేయాలి పట్టణం అంతా. యేసయ్య చూసి, రేయ్ యోహాను, ఏంద్రా ఈ మాటలు? ఎవర్రా నువ్వు? నాతో ఉంటూ ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావురా నువ్వు? వెలుగుతో ఉంటూ ఇతను వచ్చి మరి మా చీకట్లోనే ఉన్నాడు. ద్వేషము, కోపము, కుల పిచ్చి, ఇది జాతిపరమైన విద్వేషాలు అతని మనసులో. ఇవన్నీ ఆ రోజు కొండకు ఎక్కినప్పుడు
ఈ దుర్మార్గపు ఈ క్రూరమైన గుణాలన్నీ అతనిలో కాలి బూడిదైపోయింది. కల్వరి కొండకెక్కాడు. యేసు ప్రభు యొక్క శిలువ దర్శనాన్ని చూశాడు. ఆయన బాధల్లో, ఆయన కష్టాల్లో, శ్రమల్లో యేసు ప్రభు ఎంత ఓర్పుతో ఉన్నాడు. వారిని కూడా, తనను హింసించే వారిని కూడా ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేశాడు. దాన్ని చూశాడు. ఆ శిలువ దర్శనం ముందు అతనిలో ఉన్న కోపము, ద్వేషము, పగ, మనస్పర్ధలు, క్రూరత్వము, ఆవేశము మొత్తం అట్నే కాలి బూడిదైపోయింది. పెంతెకోస్తె దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు యోహాను హృదయాన్ని ప్రేమతో నింపేశాడు. ఆ తర్వాత అతను ప్రేమ శిష్యుడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ శిష్యుడయ్యాడు. ఒకప్పుడు ఆవేశపరుడు, ప్రేమ శిష్యుడయ్యాడు. ఏ పట్టణాన్ని, ఏ పట్టణ ప్రజలను, ఏ సమరయులను ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి కాల్చేయాలని ప్రార్థన చేశాడు యేసయ్య దగ్గర. అదే యోహాను ఆ పట్టణానికి వెళ్ళి వాళ్ళ తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నింపుమని. ఎంత మార్పు చూశారా! ఆ శిలువ దర్శనము, పరిశుద్ధాత్మ అభిషేకము అతను ఏం చేసింది? ప్రేమ వ్యక్తిగా మార్చేసింది. ఎవరినైనా మీరు ఇంకా ప్రేమించలేకపోతున్నారా? శిలువను చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. ఆ ఆత్మ తానే మనల్ని ఏం చేస్తాడు? ప్రేమ మనుషులుగా మార్చేస్తాడు, ప్రేమ స్వరూపులుగా మనల్ని మార్చేస్తాడు. యోహాను దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఎఫెసు సంఘములో సేవ చేశాడు. ఆ తర్వాత అతన్ని డొమిషియన్ చక్రవర్తి హింసల కాలంలో అతని పద్మాసు ద్వీపానికి తరలించారు. క్రూరమైన తన శత్రువులను, దేశద్రోహులను శిక్షించే ఒక భయంకరమైన స్థలము పద్మాసు ద్వీపం. అక్కడ తీసుకుని వెళ్ళి అతన్ని బంధించేశారు. ఆ తర్వాత అతను విడిపించబడి మరలా అతను ఎఫెసు సంఘానికి వచ్చాడు. కొద్ది రోజులు సేవ చేసిన తర్వాత అతను దేవుని సన్నిధికి వెళ్ళవలసిన గడియ వచ్చింది. మరణ పడకలో ఉన్నప్పుడు ఆ సంఘస్థులందరూ వచ్చి, యోహాను గారు, యోహానయ్యా, యోహానయ్యా, ఏదైనా కొత్త విషయం మాకు చెప్పేసి పోవయ్యా, ఎప్పుడు అదే మాట అంటా ఉంటావు, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించండి అని చెప్పి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నావు కదా, ఏదైనా మాకు కొత్త విషయం చెప్పేసి పో, మేము దాన్ని మనసులో దాచుకుంటాం అని అతని పడకు చుట్టూ చేరి సంఘస్థులందరూ అడిగారట. ఆయన తుది శ్వాస విడుస్తూ యోహాను అన్నాడంట, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండుడి, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండుడి. ఈ మాట చెప్తూనే తన తుది శ్వాసను విడిచాడు. ఎందుకంటే అది ఎప్పుడు క్రొత్త ఆజ్ఞ. ఒకరినొకరు ప్రేమించుడనే ఆజ్ఞ ఎప్పుడు క్రొత్త ఆజ్ఞ, అది ఎప్పుడు పాతది కాదు.